నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈ వార్తలకు స్వాగతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయమన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. నష్టం జరిగింది, సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో దగ్గర 1 ఇయర్ ఆ లోపలని అసెంబ్లీ కట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు. దిశ 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు. దిశ నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు. మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలు చూశాం. కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది. అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్ పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని పవన్ కళ్యాణ్ అన్నారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో 3 నెలల్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర చెప్పిన కవితను మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కళ్యాణ్. హుందాగా ఈ గౌరవ చట్టసభను నడుపుతున్న మీ విధి విధానాలకి, అలాగే చట్టసభలో సమయ పాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా, ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి, మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞత. సాంకేతికంగా ఇది 3వ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది 2వది. 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని, ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి, కన్నీళ్ళకి
పరిష్కార మార్గాలను వెతకడానికి 164 మంది సభ్యులున్న ఎన్డీఏ కూటమిని తన అపారమైన 4 దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్గ సహచరులకి, తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తున్నాను. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నా నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందో అని కవి శేషేంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికా అని ప్రశ్నించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈ రోజు శాసన మండలిలో అధికార పక్షంపై బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. అంబటి రాంబాబుపై దాడి చేస్తే ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విఘ్నత కలిగిన వ్యక్తి, అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని బొత్స అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారన్నారు. రాజకీయాల్లో మహిళలను తీసుకువచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని, రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ 3 నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష. మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బాంబులు వేస్తాం అధ్యక్ష. తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ బాంబులు సంస్కృతి ఉందా అధ్యక్ష? పెట్రోల్ బాంబులు అధ్యక్ష ఉందా అధ్యక్ష? ఆ పెట్రోల్ బాంబులు వేస్తే అధ్యక్ష సంప్రదాయం అధ్యక్ష. వారు ఇద్దరుగా పెట్టారు, వారి ఇంటి మీద అంటున్నాను కాబట్టి దయచేసి ఇంతవరకు అది కరెక్ట్ కాదు. అది వాస్తవం. అంబటి రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన విద్య వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు విద్య అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అధికార బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యతను విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయిల్ ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని, అవునా కాదా సమాధానం చెప్పాలన్నారు. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించారని, ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని అన్నారు.
మాజీ మంత్రి గారు ఏమని అన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు, వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన. వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మనందరిపైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు, ఆ పదాలు ఎవ్వరు మాట్లాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు, ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ బి వెరీ ప్లీజ్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం, మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు, మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాలు చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పాలక మండళ్లు పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్, లేదంటే ఎటువంటి విషయాలకి తావి ఇవ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్లారు, ఘాట్ రోడ్డుకి 3,70,00,000 నేరాడి ప్రాజెక్టు
గుండ్రేవుల ప్రాజెక్టుల పురోగతిపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వంశాధార నది నుండి 34 టీఎంసీ నీటిని వినియోగించుకునేలా నేరాడి బ్యారేజ్ను రూపొందించడం జరిగిందన్నారు. నేరాడి బ్యారేజ్ కి సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారన్నారు. నేరాడి బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలుగా ట్రిబ్యునల్ తీర్పును త్వరగా అధికారిక గెజెట్ లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరడమైందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమ్మతి తీసుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. గుండ్రేవుల రిజర్వాయరు సుంకేసులకు 16 కిలోమీటర్ల ఎగువన 20.15 టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కొడమూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్గాను, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని, ఎమ్మినిగూరు, మంత్రాలయం, ప్రతికొండ, కొడుమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష. దీనికోసం 2019 ఫిబ్రవరిలో 2890 కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో, అంటే ఏదైతే ఈ యొక్క గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే 11 గ్రామాలు ముంపుకు గురవుతూనే 15,200 ఎకరాలు అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామాలు అంటే 7,800 ఎకరాలు ముంపుకు గురవడం, కర్ణాటకలో 400 ఎకరాలు అంటే టోటల్గా 23,129 ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక రెండవది ఏదైతే నేరాడి బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలుసు. ఏదైతే కొట్టా బ్యారేజ్కి ఎగువన 48 కిలోమీటర్ల దగ్గర నేరాడి దగ్గర ఈ యొక్క బ్యారేజ్ని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2.10 ఎకరాల స్థిరీకరణ అంటే ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యక్తి వ్యాపారవేత్తగా ఎదగాలని, వారి సొంత కాళ్లపై నిలబడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ లబ్బిపేట పశువుల హాస్పిటల్ రోడ్, నేతాజీ బ్రిడ్జి ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం స్థానికులు భాస్కర్ అనే వ్యక్తికి మొబైల్ షాప్ నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి బడ్డీ కొట్టును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ ఎవరిపై ఆధారపడకుండా కుటుంబ జీవనం సాగించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ను తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అనేక రంగాలలో యువతను రాణించే విధంగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం వైపు నుండి సహాయం అందిస్తున్నారని చెప్పారు. ఫోన్ టెక్నాలజీ నేర్చుకుని రిపేర్లు అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అమ్ముకునే చిన్న షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో ఉద్యోగస్తులైనా ఉండాలి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ అన్న వ్యాపారం చేసే వాళ్ళని ఉండాలి. దానికోసం స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి టాపీ మేస్త్రి దగ్గర నుంచి ఫోన్ టెక్నాలజీ కాడి నుంచి ఇంకా అనేకమైన పనుల్లో అది వారి స్కిల్ని పెంచి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అవసరమైతే వాళ్ళకి ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పించి అటు బ్యాంకు ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా ఫైనాన్స్ కూడా కల్పించి వాళ్ళని ఒక వ్యాపారవేత్తగా చేయాలి, వాళ్ళ దగ్గర 4 పనిచేసేటట్టుగా ఉండాలన్న ఆలోచనతో ఉన్న ఈ సందర్భంలో భాస్కర్ అనే యువకుడు వాళ్ళ మామగారు రమణ గారు మరి ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసుకుని మరి అక్కడ ఫోన్లు బాగు చేయడం వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్కళ్ళ జేబులో 2 ఫోన్లు ఉన్నాయి, మనిషికి 2 ఫోన్లు ఉన్నాయి మినిమం.
యావరేజ్ చూసుకున్న ఒక ఫోన్ కంపల్సరీగా ఉన్నాయి. మరి దానికి ఫోను చెడిపోగానే ఫోన్ మార్చగలిగే వాళ్ళు ఉంటారు, అదే రిపేర్ చేయించుకుని వాడుకునే వాళ్ళు ఉంటారు. మరి చిన్న వాళ్ళు రిపేర్ చేయించుకునే వాళ్ళకి ఇది ఆ రిపేర్ చేసే మనుషుల దొరక చాలా ఇబ్బంది. తూర్పు నియోజకవర్గం 19 డివిజన్ పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో ఈరోజు భాస్కర్ అనే ఒక వ్యక్తికి విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించడం. సో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా పటిష్టం అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి ఆ శిక్షణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వెలుగులో నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, దాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభించుకోవటం, ఆ కుటుంబంలో కూడా వెలుగులు చూడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈరోజు ప్రారంభమైనటువంటిదే కాదు, కొన్ని వందల వేల మందిని మన తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ డివిజన్లో మనం చూసినా కానీ మనకి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచినో ప్రారంభించడం, కొన్ని వందల వేల మంది జీవితాల్లో వెలుగులు నింపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రీశైల క్షేత్రంలోని ముదిరాజు నిత్య అన్నదాన సత్రాన్ని కొందరు రాజకీయ నాయకుల అండతో కబ్జా చేశారని అఖిల భారత ముదిరాజు మహాసభ అధ్యక్షుడు గూడుల వెంకటాచలం ముదిరాజ్, అన్నదాన సత్రం ట్రెజరర్ కనుకోటి శ్రీనివాస్ ముదిరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ అధికారులకు ప్రభుత్వ పెద్దలకు తెలిపినా ప్రయోజనం లేదని చెప్పారు. కబ్జా కొరల నుండి విడిపించి మా సత్రాన్ని మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలోని ముదిరాజ్ నిత్య అన్నదాన సత్రం కబ్జా నుంచి విడిపించాలని అన్నదాన సత్రం సభ్యులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గూడుల వెంకటాచలం ముదిరాజ్, సత్రం ట్రెజరర్ కనుకోటి శ్రీనివాస్ ముదిరాజ్, అధ్యక్షులు కాసిపోయిన పూర్ణచంద్రరావులు పాల్గొని మాట్లాడుతూ 2014లో పులివెందులకు చెందిన గువ్వల గంగాధర్ డోనర్ గా వచ్చి దురాలోచనతో సత్రాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశాడన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ దౌర్జన్యాలు చేస్తూ కమిటీ వారిని బెదిరించాడన్నారు. 2019లో డీఎస్పీ జె వెంకటరావు డాక్యుమెంట్లను పరిశీలించి 3 నెలల పాటు విచారించి గంగాధర్ అతని అనుచరులపై 420, 34, 156 కేసులు బుక్ చేసి అరెస్టు చేశారని, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో బయటకు వచ్చాడన్నారు. గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ తమకు న్యాయం జరగలేదన్నారు. నా పేరు కనుకోటి శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఏపీ ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు సత్రంలో ముదిరాజ్ శ్రీ పురూరవ ముదిరాజ్ కూలీ నిత్య అన్నదాన సత్రానికి ట్రెజరర్గా ఉంటున్నాను. దీంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇల్లీగల్గా ఒక డోనర్గా వచ్చి ఓనర్ అయిపోయి మొత్తం సత్రాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నించడంలో భాగంగా మమ్మల్ని అక్కడికి రానియకుండా దౌర్జన్యాలు చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టించడము పోలీసుల ద్వారా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఏముండవు, మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడము, అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే అన్ని సత్రాల్లాగే మా సత్రంలో 1991లో మేము ముదిరాజ్ సత్రానికి సైట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో 92లో మాకు 60 సెంట్లు అలాట్ చేసినారు. అందరిలాగా లీజ్కి ఇస్తూ మాకు అలాట్ చేసినారు. చేస్తే దాంట్లో డోనర్లుగా వచ్చినటువంటి 80 రూములు ప్లాన్ అప్రూవల్ చేసుకొని పద్ధతి ప్రకారం ఎండోమెంట్ రూల్స్ను అనుసరించి మేము 80 రూములు కట్టుకోవడం జరిగింది. దాంట్లో ఈ కట్టుకున్నటువంటి రూముల్లో గోల గంగాధర్ అనే పులివెందల నివాసి అతను ఒక డోనర్గా వచ్చి, అతను అన్ని కులస్తుడు, మా కులం కూడా కాదు, అతను డోనర్గా వచ్చి అతను మొత్తం కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తూ అతని యొక్క కంట్రోల్లోనే 7-8 సంవత్సరాలుగా జానకిరామయ్య మరణానంతరము ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. అది చారిటబుల్ ట్రస్ట్ కింద ఉంటే అసలు ప్రభుత్వమే చారిటబుల్ ట్రస్ట్ కింద అనుమతి ఇచ్చింది 2008లో. అయ్యా ఈ రెఫరెన్స్ నెంబర్ ఇంత మేమే అనుమతి ఇచ్చినాము,
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఆరోపణలు చేశారు. జీఓఎంఎస్ 77 రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లెనిన్ సెంటర్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందగల సాయి కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల వలరాజు విద్యార్థుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం గానీ వైస్ ఛాన్సలర్లను, రిజిస్ట్రార్ల నియామకాలు జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు చేపడతానన్న విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నాడన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఇప్పటికీ యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం గాని, లేదా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించడం గాని, లేదా రిజిస్ట్రార్లను నియమించడం గాని చేయకపోగా పైపెచ్చు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాల పైన చర్యలు చేపడతానన్న విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాల కాలంగా ఎక్కడ నిద్రపోతా ఉన్నాడో సమాధానం చెప్పాలి. ఈ అకాడమిక్ ఇయర్ లో కంప్లీట్ గా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు. యూనివర్సిటీ కేంద్రాల్లో రీసెర్చ్ కు నిధులు లేక, ప్రొఫెసర్లు లేక, వసతుల కల్పన లేక పూర్తిగా విశ్వవిద్యాలయాల్లో డిపార్ట్మెంట్లు మూతపడతా ఉన్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రికి గాని, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గాని ఏ మాత్రం సోయ లేకోకుండా ప్రభుత్వ విద్యను విధ్వంసం ప్రభుత్వం చేస్తుంది. అందుకే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంది. ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఒక్క సమస్య అంటే ఒక్క విద్యార్థి గురించి కానీ, ఎక్కడ కూడా ఉన్నత విద్య ప్రభుత్వ విద్య గురించి కానీ ఏ మాత్రం మాట్లాడరు. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సమావేశంలో ఒక విద్యాశాఖ మంత్రిగా అక్కడ ఉంటున్నారు. కానీ ఎవరంటే అట్ట చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆనాడు అధికారంలోకి రాకముందుగా మేము ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తాం, ప్రతి ఒక్క విద్యార్థికి, పేద మధ్య తరగతి విద్యార్థులకు మేము ప్రభుత్వ విద్యను దగ్గర చేస్తామని చెప్పారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి మాటలు చెప్పినటువంటి నాయకులు ఏమైపోయారని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి మాట ఏమైపోయింది? నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అన్నారు, మరి చేశారా? మరి ప్రభుత్వ విద్యను మేము పరిరక్షిస్తా అన్నాం, మరి ప్రభుత్వ విద్యను పరిరక్షించకుండా ఈరోజు గీతం యూనివర్సిటీలు, కేఎల్ యూనివర్సిటీలకు, విట్టు ఇలాంటి యూనివర్సిటీలకు ప్రభుత్వ యొక్క అమెరికా వీసా నిబంధనలలో పెనుమార్పులు సంభవించాయని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ అటర్నరీ నడాదూర్ ఎస్ కుమార్ తెలిపారు. విద్యార్థి పని వీసాల నుంచి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. విజయవాడలోని వివంత హోటల్లో అంతర్జాతీయ ఇమిగ్రేషన్ అటర్నీ నడదూర్ ఎస్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 వీసాల్లో 50% తగ్గుదల నమోదైందన్నారు. H1B వీసా నిబంధనలలో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక చర్చల్లో ఇమిగ్రేషన్ ప్రధానాంశంగా ఉందన్నారు. 40 ఏళ్ల క్రితం యాజ్ ఎ స్టూడెంట్ వెళ్ళిన వాడిని ఈరోజు వకీల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ మీ అందరికీ నమస్కారాలు వన్స్ అగైన్. ఈరోజు 5 టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఒకటి, ఈ కరెంట్ వాతావరణము ఎన్నో విధమైన ఛాలెంజెస్ పోజ్ చేస్తుంది అన్ని వీసా హోల్డర్స్కు. అది ప్రత్యేకతగా ఇండియాకే కాదు, ప్రతి దేశానికి US వీసాలతోని ఏదో విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంది. ఐదులో 3 విషయాలు మన ఇండియన్స్ మోస్ట్లీ అక్కడ
స్టూడెంట్స్ గానో ఏదో వస్తున్నమాట. అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తాను. సమీపంగా ఇండో యుఎస్ ట్రేడ్ అనే ఒక ఒప్పందాన్ని జారీ చేశారు. ఆ ఒప్పందం వల్ల అందరికీ లాభం కలుగుతుందని మా ఆశ. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ పెరుగుతుందని, మన కొంచెం వెనకబడి ఉన్న ఇండస్ట్రీస్ మీదకి వస్తాయని, టెక్స్టైల్ అండ్ సో ఆన్. సో ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల ఇట్స్ ఎ విన్ విన్. బోత్ అమెరికాకు మనకు లాభం దొరుకుతుందని నా ఉద్దేశం. నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ని చూస్తే మోస్ట్లీ F1 వీసాలో స్టూడెంట్గా అక్కడికి వాళ్ళ యాత్ర ప్రయాణం చేస్తారు. నన్నే అనుకోండి, నేనే F1 వీసాలో వెళ్ళినాను. సో F1 వీసాలో అనేక విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు ఒకటి, వీసా అపాయింట్మెంట్ దొరకడానికి సమీపం వరకు చాలా టైం అవుతుండే. ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయిపోయింది. 6 వారాల్లోనే దొరికిపోతుంది. కానీ ఒకవేళ అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎన్ని కేసులు రిజెక్షన్ అవుతున్నాయని చూస్తే దానికి ఒక్కటే జవాబు. యుఎస్లో ఏ యూనివర్సిటీస్లో అప్లై చేస్తారో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.